మమ్మల్ని ఏడిపిస్తాను, మరి మేము ఏం చేయాలో అడగాలనా, మరి ఏం అడగాల? లేకపోతే రేవంత్ రెడ్డి కాళ్ళు పట్టుకోవాలన్నా, కాళ్ళు పట్టుకుని ఈ మాటలు మాట్లాడకండి అని మా అమ్మకి నేను చెప్పాలన్నా? ఏం చెప్పాలండి? చాలా బాధాకరంగా ఉందండి నేను మాట్లాడడానికి, ఇట్లాంటి మాటలు మాట్లాడడం నేను నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే మా అమ్మ ఫైర్ బ్రాండ్ అండి, ఫైర్ బ్రాండ్ అయ్యి ఉండి ఇవాళ తను ఎన్నిసార్లు కంటితో పెట్టినా నాకు తెలుసు, డాక్టర్ గా నాకు తెలుసు. ఎందుకమ్మా ఫైల్ ఇవ్వవు అని నేను బోనమ్మా, నా ఫైల్ ఇవ్వలేను, ఆయన దగ్గర ఒకటి ఎట్లా పడతాం అట్లా మాట్లాడతారు అని ఉన్న మాటలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి అండి ఏం పడితే మాట్లాడతాడండి ఆయన. మా అమ్మతోటి అసలు ఆయన చక్కగా మాట్లాడిందే ఉండదు. ఇష్టపడకూడదు అండి, అంటే బీసీలకి అంత చురుకని భావం ఎందుకండి? ఒక మీటింగ్ జరిగిందండి ఢిల్లీలో, ఇది ఇప్పటివరకు బయటికి రాలేదు, నేను ఇవాళ చెప్పదలుచుకున్నా. ఢిల్లీలో అందరూ ఖర్గే గారు ఉన్నారు, అందరూ మీటింగ్ జరుగుతున్నప్పుడు అందరు మంత్రులు ఉన్నారు, సీఎం ఉన్నారు, ఖర్గే ఉన్నారు, అందరు ఉన్నప్పుడు మా అమ్మ ఏం మాట్లాడింది అని అంటే, కొంచెం అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం అవుతుంది, పిఏ మీకు అందజేస్తున్నారో లేదా మాకు తెలియట్లేదు అన్న విషయం మాట్లాడగానే వెంటనే రేవంత్ రెడ్డి పక్కన ఉన్న ఖర్గేకి హిందీలో ఎందుకే ఇంటికి రానియా, ఏమనంటే ఏదో ఒకటి చెప్తుంది, ఒక 10 పిటిషన్లు పట్టుకొని వస్తుంది, 10 పనులు పట్టుకొని వస్తుంది, ఈ పని చేయంటది, ఆ పని చేయంటది, ఈ పని చేయంటది. మరి ఏడికి పోవాలండి? పని చేయొద్దా? ఎమ్మెల్యేలు మినిస్టర్లు పని చేయొద్దా? మా అమ్మ ఆ రోజు ఏడ్చిందండి, ఆ రోజు ఢిల్లీలో ఏడుస్తుంది, అప్పటికప్పుడు పోయిన ఢిల్లీకి.